మా సమస్యల్లో ఇప్పటివరకు పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. జర్నలిస్టుల బతుకన్నది ఇక్కడనే ఆగింది. ఇలా తిండి కోసం, గూడు కోసం రోడ్ ఎక్కడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చూస్తే ఇలా కొండ మురళి కావచ్చు, కొండ దంపతులే కావచ్చు, ఈ డబుల్ బెడ్స్ ఇచ్చే క్రమంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. కానీ వాస్తవం చెప్పడానికి బాధాకరణం. జర్నలిస్టులో ఉన్న యూనియన్లు 3-4 ఉన్నాయి. ఒకరి మీద ఒకరు చేసుకోవడం వల్ల వీళ్ళు కొట్టుకోవడం వల్ల మాకు ఇలా వరంగల్ తూర్పులో బెడ్రూమ్స్ అయినాయి తప్ప దీన్ని ఇతర కారణాలు చూపెట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ క్రమంలో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఇలా కొండా మురళి గారు సార్తో కావచ్చు, లేకపోతే మేడంతో కానీ మాట్లాడేళ్ళు. ఏం మాట్లాడారు? మళ్ళీ యూనియన్లో ఒకరి మీద ఒకరు బురదల్లే ప్రయత్నంలో నాకు పేరు రావాలంటే నాకు పేరు రావాలని ఆపిలే తప్పితే, లేకపోతే ఇవాళ మేము ఇల్లు లేని జర్నలిస్టులు అందరం ఇక్కడ ఉండి 1 సంవత్సరం ఊగిపాటికే. ఈ క్రమంలో 2 మిత్రులు కాలం చెల్లడం ఇదంతా అందరూ దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా మాకు ఇల్లు కేటాయిస్తేనే రోడ్డు మీద తిరిగే పరిస్థితులు ప్రస్తుతం వరంగల్ తూర్పు జర్నలిస్టులకు ఉన్నది.